నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి భూపాల్పల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నాణ్యతను మాయిశ్చర్ మీటర్ ద్వారా పరీక్షించారు. ధాన్యంలో మాయిశ్చర్ శాతం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఆలస్యం జరగకుండా కొనుగోలు చేసి వెంటనే కేటాయించిన ధాన్యం మిల్లులకు రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం ఎప్పుడు తీసుకొచ్చారు, మాయిశ్చర్ శాతం ఎంత ఉందో వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేసి లోడింగ్ మరియు అన్లోడింగ్ పనులు వేగంగా నిర్వహించాలని తెలిపారు. కౌలు రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారులు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డిఎం రాములు తదితరులు పాల్గొన్నారు. ఒకటే లారీ వచ్చినట్టు సూర్యారపానికి చాలా ఉన్నాయి. 15 రోజులు అయింది ఇక్కడ. ఏడున్నాయి, ఒకటే లారీ ఉంది ఇప్పుడు ఇక్కడ. నేను 10 గంటల క్రితం వచ్చింది నేను ఒకటే వచ్చిందని చెప్తున్నాను. వాళ్ళు కూడా ఈరోజు పంపిస్తాను. ఓకే, ఏదైతే తడిసినాయో అయ్యే ముందు లోడ్ చేయమనండి, అయ్యే పంపిస్తాడు కలెక్టర్. ఏంటి అన్నపూర్ణ రైస్ మిల్? అవును సార్. అంటే ఇప్పుడు మీరు తడిసిన పట్టుకోపోతారా? ఇక్కడ మన బయ్యారం రైస్ మిల్ ఉంది, అన్నపూర్ణ అదే కటింగ్ తోట అయితే పంపిస్తారట. మరి బరువు ఎక్కువ వస్తారు కదా నడిచినాక బరువు ఎక్కువ అవుతుంది. అంటారు, మాకు ఇబ్బంది అయితే అంటారు. నడిచినాక బరువు ఎక్కువ అవుతుంది. మరి ఎందుకంటే ఇది ఇప్పుడు మొత్తం ఇట్లా అందరూ కట్ట దిగి ఇళ్ళకి వస్తాయి సార్, మళ్ళీ వాటర్ వస్తాయి. ఇంకొక వర్షం చెప్పండి, లోన్ అయి పెట్టండి. ఏం లేదు నాకు